నమస్తే. మనం ఈ వీడియోలో భరద్వాజ ఆసనాన్ని గురించి తెలుసుకుందాం. భరద్వాజ మహర్షి కూర్చునేటటువంటి స్థితి కాబట్టి దీనికి భరద్వాజ ఆసనం అన్న పేరును నిర్ణయించారు. ఇది రెండు పద్ధతులుగా ఉంటుంది. ఒకటి, రెండు పాదాలను ఒకవైపు ఉంచి చేసేటటువంటి భరద్వాజాసనం. రెండవది, ఒకటి అర్ధ పద్మాసనంలో ఉంచుతూ రెండవ పాదాన్ని మనం వెనక వైపు మలిచి అంటే వజ్రాసనంలో ఉండేటటువంటి స్థితి. ఈ విధంగా మనం ఈ రెండు స్థితులలో భరద్వాజాసనాన్ని చేయవచ్చు. కానీ ఈ వీడియోలో రెండవ స్థితి అంటే ఒక పాదాన్ని అర్ధ పద్మాసనంలో ఉంచి చేస్తున్నాను. ఈ భరద్వాజాసనాన్ని చేయకూడనటువంటి వ్యక్తులు: వెన్ను సమస్యలు ఉన్నవారు చేయకూడదు. మోకాళ్ళ నొప్పులు అనేటటువంటి ఉన్నవారు, మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన ఆపరేషన్లు చేసుకున్నవారు దీనిని చేయకూడదు. మరియు ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి మహిళలు భరద్వాజాసనం రెండవ పోజును చేయకూడదు. మొదటి పోజును చేస్తే మాత్రం వారికి ఎంతో లాభం కలుగుతుంది. అది కూడా డాక్టర్ సలహా మేరకు ఆచరించండి. ఇక మనం ఈ ఆసనాన్ని చేద్దాం. ఒక విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఆసనం అనేది నెమ్మదిగా సాధించాల్సినటువంటి ఒకానొక ప్రక్రియ. తొందరపడి చేయకూడదు. ఈ వాస్తవాన్ని గమనించండి. అలా అని ఆసనాలను చేయకుండా ఉండడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, భూమిపై పడినటువంటి వ్యక్తి అదే భూమిని ఆధారం చేసుకొని లేవవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ శరీరానికి రోగం అనేది కలిగితే, రోగం అనేది వస్తే ఆ రోగాన్ని నయం చేసుకోవడానికి ఈ శరీరాన్ని ఆధారం చేసుకొనే నీవు నయం చేసుకోవాలి. అంటే ఈ ఆసనాల ద్వారా ఈ శరీరానికి ఈ ఆసనాలను ఇవ్వడం మూలంగా, ఈ శరీరానికి షట్క్రియలను ఇవ్వడం మూలంగా, ఈ శరీరానికి ప్రాణాయామాలను ఇవ్వడం మూలంగానే నువ్వు తగ్గించుకోవాలి. కానీ వేరే ఇతర మార్గాలను నువ్వు ఎంచుకోకూడదు. అది ప్రమాదం. అది నీకు, నీ భవిష్యత్ తరాలకు ప్రమాదం. కాబట్టి భూమిపై పడిన వ్యక్తి ఏ రకంగానైతే భూమిని ఆధారం చేసుకునే లేస్తాడో, అదేవిధంగా ఈ శరీరానికి రోగం వస్తే ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని నీవు ఆ రోగాన్ని తగ్గించుకోవాలన్న జ్ఞానాన్ని ఉంచుకొని ఆ మహర్షులు మనకిచ్చినటువంటి ఈ ఆసనాలను ఆచరిద్దాం. ఈ భరద్వాజ ఆసనాన్ని చేస్తున్నాను, చూడండి. మొదటగా మనం ఈ విధంగా కూర్చొని కుడికాలను ఈ విధంగా వజ్రాసనంలోకి తీసుకున్నాను, వజ్రాసన స్థితిలోకి. ఆ తర్వాత ఈ మడిచినటువంటి కాలును కాస్తంత ఈ విధంగా దూరంగా జరపాలి. ఆ తర్వాత ఈ నిలువుగా ఉంచినటువంటి కాలును మనం నెమ్మదిగా తీసుకుని వచ్చి ఈ విధంగా ఉంచుతాం. అంటే ఒకటి ఎక్స్టర్నల్గా లాక్ అయింది, ఒకటి ఇంటర్నల్గా లాక్ అయింది. మోకాలను ఈ విధంగా మనం మడిచి వేసాం. వెన్నును స్టిఫ్గా ఈ విధంగా ఉంచాను. ఇప్పుడు ఆసన స్థితిలోకి వస్తున్నాను. కాస్తంత ఈ ఆసనాన్ని నేను సైడ్ నుంచి చూపిస్తాను, మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ విధంగా చూడండి. పొజిషన్ మాత్రం ఈ విధంగా ఉంచండి. ఆ తర్వాత ఎడమ చేతిని నెమ్మదిగా మనం వెనక వైపు నుంచి తీసుకుని వచ్చి ఎడమ కాలు యొక్క బ్రొటన వేలును ఈ విధంగా పట్టుకోవాలి. ఆ తర్వాత కుడి చేతిని
ఎడమ కాలు యొక్క బ్రొటన మోకాలు చిప్పపై ఈ విధంగా ఉంచాలి. తల భాగాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ ఉండండి. ఈ స్థితిలో ఉన్నప్పుడు 2-3 దీర్ఘ శ్వాసలను తీసుకోండి. ఇంకా ట్విస్ట్ చేయాలనిపించినప్పుడు ఇంకా చేతిని కాసంత ముందల వైపు జరిపి ఉంచండి. ఆ తర్వాత యథాస్థితిగా రెండవ వైపు కూడా చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనం రెండవ పదాలతో చేయవలసి ఉంటుంది. ఈసారి ఈ ఎడమ పదాన్ని ఈ విధంగా ఇంటర్నల్గా లాక్ చేసాము, కాస్తంత దూరంగా జరిపాము. కుడి పదాన్ని ఎక్స్టర్నల్గా ఈ విధంగా. ఆ తర్వాత కుడి చేతిని తీసుకొని వచ్చి కుడి కాలు యొక్క బ్రొటన వేలును పట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలినటువంటి ఎడమ చేతిని కుడి కాలు యొక్క మోకాలు చిప్పపై ఉంచాలి. ఎడమ అరచేతిని కుడికాలు మోకాలు చిప్పపై ఉంచి ఇంకా వీలైతే సాధ్యమైనంత వరకు ముందరికి జరపండి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా వచ్చేసి కాస్తంత రిలాక్స్గా. ఇక ఈ భరద్వాజాసనాన్ని చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాల గురించి చర్చిద్దాం. మొట్టమొదటగా వెన్నుకు బలం. ఈ శరీరానికి ఆధారమే వెన్ను. ఆ వెన్నుకు ఎంతో బలాన్ని ఇచ్చేటటువంటిది ఈ ఆసనం. బ్యాక్ పెయిన్ సమస్య నీకు కూడా రాదు. నడుం భాగంలో పేరుకుపోయినటువంటి క్రొవ్వు మొత్తం కరిగిపోతుంది. జీర్ణాశయ సమస్యలు మొత్తం నీ నుంచి దూరం అయిపోతాయి. మలబద్ధక సమస్య నీ దరికి కూడా రాదు. ఇక మెడ నొప్పులు, గొంతు నొప్పి సమస్యలు నీ నుంచి దూరం అయిపోతాయి. మనం ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ ఆసనాన్ని ఆచరిద్దాం. ఇక మనం ఒక ప్రముఖమైనటువంటి ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి మహిళలు ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా వారికి ఎంతో లాభం జరుగుతుంది. కానీ డాక్టర్ అనుమతి మేర యోగాచారులు ఆధ్వర్యంలో మాత్రమే వీటిని చేయండి. ఈ భరద్వాజాసనాన్ని మొదటి స్థితిని ఆచరించండి. ఇది ఈ భరద్వాజాసనం యొక్క లాభాలు. ఆ మహర్షులు తెలియజేసినటువంటి వీటిని మనం ఆచరిద్దాం. మనం బాగుపడదాం, మన భవిష్యత్ తరాలను బాగుపరుస్తాం. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, తండ్రి తన కుమారునికి తన ఆస్తులను ఇస్తాడు, తన అప్పులను ఇస్తాడు. కానీ ఆ తండ్రి నేటి రోజుల్లో అనారోగ్యం అనేటటువంటి అప్పును ఎక్కువగా ఇస్తున్నాడు. అలా ఇవ్వడం మూలంగా సంపదను నువ్వు ఎంత ఇచ్చినా, సంపదను నువ్వు ఎంత సంపాదించి ఆ పుత్రునికి ఇచ్చినా, అనారోగ్యం అనేటటువంటి సంపదను నువ్వు మరీ ఎక్కువగా ఇవ్వడం చేత ఆర్థికపరమైనటువంటి సంపదలు నువ్వు ఎంతగా ఇచ్చివేసినా కూడా అనారోగ్యం అనేటటువంటి సంపదను నువ్వు మరింతగా ఎక్కువగా ఇవ్వడం మూలంగా నీ పుత్రుడు ఆ ఆర్థిక సంపదను అనుభవించే స్థితిలో ఉండలేడు. అతనిని చూసి నువ్వు జాలిపడవలసి వస్తుంది. నీవెంతో కష్టపడి ఎంతో ఆర్థికంగా నువ్వు ముందడుగు వేసి ఉండవచ్చు. కానీ ఆ కష్టం మూలంగా నీ శరీరం పడేటటువంటి కష్టాన్ని నువ్వు గమనించకుండా ఉండి ఏదో మందు పిల్లలు వేసుకుంటూ నీ జీవితాన్ని సాగిస్తూ అభివృద్ధి చెందాము, పురోగతిలో ఉన్నాము అన్నటువంటి ఒక అజ్ఞానంలో ఉండి నువ్వు జీవిస్తున్నావు. వాస్తవంగా జీవితాన్ని ఆలోచించు. నేటి కాలంలో నీ పుత్రులకు ఇచ్చేటటువంటిది అత్యద్భుతమైనటువంటి వరం ఆరోగ్యమే. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్న వాస్తవాన్ని గుర్తించి నీ జీవితాన్ని సాగించు. భవిష్యత్ తరాలను ఆరోగ్యంగా ఉంచు. సర్వే జనా సుఖినో భవంతు.